హలో అందరికీ. ఇవాళ ఒక మంచి డిష్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ. గుత్తి వంకాయ అంటేనే తెలుగు వంటల్లో ఒక స్పెషల్ డిష్ కదా! చిన్న చిన్న వంకాయల్లో మసాలా స్టఫ్ చేసుకొని స్లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని తింటే అలా వంకాయని తినేసేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది కదా! మరి అది ఇవాళ నా స్టైల్‌లో అయితే చూపించబోతున్నానండి. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనము గుత్తి వంకాయలోకి స్టఫ్ చేసుకోవడానికి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. 3 టేబుల్ స్పూన్స్ అయితే నేను తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఒక 5, 6 జీడిపప్పు, 3 లేదా 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే ఎండు కొబ్బరిని వేసుకొని అన్నిటిని తీసుకొని మనము ఇలా స్లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి మాడిపోకుండా. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసేసుకొని మొత్తం అంతా వేయించుకున్న తర్వాత లాస్ట్‌లో అయితే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా వేసి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకైతే తీసుకొని చల్లారనిచ్చి తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి. నేను పల్లీలనైతే ముందుగానే వేయించుకున్నాను. వాటిని కూడా వేసి ఒక రౌండ్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లిని కొంచెం, అలాగే కారం, పసుపు, కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసి గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌నైతే వేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకోండి. ఎందుకంటే మనము స్టఫింగ్ చేసినప్పుడు ఆ వంకాయ లోపల ఉండే మసాలా అంతా బయటకొచ్చేస్తుంది. అందుకని థిక్‌గానే చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా వంకాయలనైతే మనము మధ్యలోకి కట్ చేసుకొని లోపల మనం ఒకసారి చూసుకోవాలండి. ఏమైనా పుచ్చులున్నాయేమో చెక్ చేసుకొని నీట్‌గా ఉన్న వంకాయలన్నిటిని మనం ఇలా కట్ చేసుకొని అన్నిటిని ఇలా సాల్ట్ వాటర్‌లోకైతే తీసేసుకొని కొద్దిగా సేపు పక్కన పెట్టుకుందామండి. ఈ సైజు వంకాయలైతే కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటాయండి. పెద్ద సైజు కాకుండా. ఇప్పుడు వంకాయలనైతే స్టఫ్ చేసుకుందామండి. ఇలాగా మధ్యలోకి ఓపెన్ చేసుకొని చక్కగా నేనైతే ఫింగర్స్‌తో పెట్టలేనండి. నాకు చేత కాదంతగా. ఇలా స్పూన్‌తో అయితేనే నాకు నీట్‌గా వస్తుంది. అందుకనే స్పూన్‌తోనే పెడుతున్నానండి. ఇలా అన్నిటిని మంచిగా స్టఫ్ చేసేసుకొని ఆ స్టఫ్ చేసుకున్న మసాలా బయటికి రాకుండా చక్కగా ఇలా లోపలికి వెళ్ళేలాగా మసాలాని పెట్టుకొని అన్నిటిని ఇలా అయితే రెడీ చేసుకుందామండి. చూసారు కదా! ఇప్పుడు నేనైతే ఈ ప్రాసెస్ అనేది కుండలో చేస్తున్నానండి. కుండలో కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నాకు ఇలా ఇష్టం కూడా. అందుకని కొన్ని కొన్ని కర్రీస్ కుండలోనే చేస్తుంటాను. ఇప్పుడు తాళింపు వేసుకుందామండి. తాళింపుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 4 లేదా 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని, కరివేపాకును వేసుకొని ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న వంకాయలన్నిటిని ఇలా వేసేసి స్లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలండి. స్లో ఫ్లేమ్‌లో ఉడికితేనే వంకాయ అనేది మంచిగా కుక్ అయ్యి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మనము స్టఫ్ చేసుకున్న మసాలా కూడా బయటికి రాకుండా చక్కగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం మిగిలిన మసాలాల్లో కొంచెం వాటర్ కలుపుకొని ఇలా గ్రేవీలా చేసుకొని అదంతా వేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని కూడా వేసుకుందాము. మనము వంకాయలనేది కొద్దిగా మునిగేంత వరకు వాటర్‌నైతే పోసుకోవాలండి. ఎందుకంటే వంకాయ కుక్ అవ్వాలి కదా! కొంచెం మరీ ఎక్కువగా పోసుకోవద్దు. కొద్దిగా వేసుకొని కుక్ చేసుకుందాము. మనం ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు నాన్ వెజ్ లేకుండా ఓన్లీ వెజ్ అనుకోండి. మనం ఫస్ట్ వెతికే కర్రీ ఇదే కదా అండి. చాలామందైతే గుత్తి వంకాయ ఉందా లేదా అని వెతుకుతూ ఉంటారు. అలాగే ముద్దపప్పు, ఆవకాయి ఈ కాంబినేషన్స్ అనేవి చాలా బావుంటాయి కదా! చూసారు కదా! కర్రీ కూడా రెడీ అయిపోయింది. చిక్కబడిపోయిందండి. దగ్గర పడిపోయింది. టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ మంచిగా కుక్ అయిందండి వంకాయ అంతా కూడా. ఇప్పుడు మనము ఒక ప్లేట్‌లోకి వేడి వేడి అన్నంతో ఈ కర్రీని టేస్ట్ చేద్దామండి. చూసారు కదా! గ్రేవీ గ్రేవీగా వచ్చింది కర్రీ అయితే. చాలా బాగా కుదిరిందండి. అసలు కిచెన్ మొత్తం ఈ స్మెల్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. అంత బావుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోవడం మర్చిపోవద్దండి. నేను చూపించలేదు. ఖచ్చితంగా వేసుకోండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా మరెన్నో మంచి రెసిపీస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.